ఈ యొక్క దేవుని మనం తెలుసుకోలేకుండా ఉన్నాము. भले कामों से हमने परमेश्वर को नहीं पाया, అనేక పనుల ద్వారా దేవుని యొక్క ఈ కారణాన్ని బట్టి ప్రభువుని మనం పొందలేకపోయినాము. उस परमेश्वर के प्रेम को प्रकट करने के लिए प्रभु यीशु मसीह आए. ఈ యొక్క ప్రేమను ప్రకటించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చినాడు. भले काम किए, బలిగానుగా చేయబడ్డాడు. सबों के लिए आशीष के वचन दिए, ఆశీర్వాద వచనాలు అందరికి చెప్పినాడు. और अंत में अपने आप को कलवरी के क्रूस के ऊपर प्रायश्चित होने के लिए दे दिए. అంతములో తన్ను తాను ఆ యొక్క కల్వరి శిలువలో అర్పగించుకున్నాడు. जो पाप से अज्ञात था वो हमारे लिए पाप बन गया. ఎవరైతే పాపంగా ఉన్నాడో పాపుల కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. कलवरी के क्रूस के ऊपर उसका देह हमारे लिए तोड़ा गया. కల్వరి శిలువలో ఆయన యొక్క దేహాన్ని నలగొట్టుకున్నాడు. प्रभु यीशु मसीह ने अपने बहुमूल्य लहू को हमारे लिए बहा दिया. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చినాడు. और उसने प्रार्थना किया, అక్కడ ప్రార్థన చేసుకొచ్చినాడు. हे पिता, इनको क्षमा कर दे. తండ్రి వీరిని క్షమించు. अपने पिता से प्रार्थना किया, ఆయన యొక్క తండ్రితో ప్రార్థన చేసినాడు. इनके पापों को क्षमा कर दे. ఎవరి అలా ఈ పాపంలో క్షమించుము. यदि हम अपने पापों को मान लेंगे, మనము మన పాపంలో ఒప్పుకుంటే प्रभु यीशु मसीह का लहू యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తము हमें सब पापों से धोकर शुद्ध करता है. అన్ని పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. यदि हम प्रभु यीशु मसीह को अंगीकार करेंगे, మనం యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తే परमेश्वर के संतान होने का अधिकार पाएंगे. ఆయన యొక్క కుమారులు అవడానికి అధికారం పొందుతాము. इसलिए प्रभु यीशु मसीह बुला रहे हैं. ఇందుకొరకే యేసుక్రీస్తు ప్రభు వారు పిలుస్తున్నాడు. हे सब परिश्रम करने वालों और पाप के बोझ से दबे हुए लोगों, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రభువైన యేసు వారు సెలవిస్తున్నారు. शरीर के अनुसार जो जन्मे हैं वे परमेश्वर के संतान नहीं हैं. శరీరానుసారంగా ఎవరైతే జన్మించినారో వారు దేవుని సంతానము కాదు. लेकिन जो प्रभु यीशु मसीह को अंगीकार करते हैं, उन लोगों को परमेश्वर का संतान होने का अधिकार दिया गया है. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో వారిని దేవునికి కుమారులుగా, దేవునికి సంతానంగా మనం పిలువబడుతున్నారు. बड़े प्रेम से प्रभु आपको निमंत्रण दे रहे हैं. ఈ యొక్క సంగతిని ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియజేస్తా ఉన్నాడు. बाइबल कहती है, దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది, पाप की मजदूरी मृत्यु है. పాపములలో వచ్చే జీతం మరణము. जो प्राणी पाप करेगा वो मरेगा. ఎవరైతే పాపంలో ఉన్నారు, పాపం చేస్తున్నారు, చచ్చిపోతారు. लेकिन ये बात सच है, అయితే ఒక మాట సత్యము, बिल्कुल विश्वास के योग्य है. అయితే ఆయన విశ్వాస యోగ్యుడు. प्रभु यीशु मसीह पापियों का उद्धार करने इस जगत में आए हैं. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు ఈ యొక్క లోకానికి వచ్చినాడు. यदि आप अपने पापों को मान लेंगे, प्रभु यीशु मसीह का लहू आपको शुद्ध करके नया जीवन देगा. మీరు పాపములు ఒప్పుకుంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము మిమ్మల్ని కడిగి నిత్య జీవం ఇస్తుంది. परमेश्वर के संतान होने का अधिकार देगा. దేవుని యొక్క సంతానముగా, కుమారులుగా పిలువబడడానికి అధికారం ఇస్తుంది. और जब मृत्यु आ जाएगी, ఎప్పుడు మరణం ఎప్పుడైతే వస్తుందో सदा काल के लिए अनंत काल का जीवन हमारे परमेश्वर पिता के साथ हम बिता सकेंगे. నిత్య జీవము, నిత్య కాలము ఆ యొక్క పరలోకంలో ఆయనతో ఉండే భాగ్యం దొరుకుతుంది. यदि आप विश्वास करेंगे प्रभु यीशु मसीह पर, आप और आपका घराना उद्धार पाएगा. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వాసం ఉంచి అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుదురు. प्यारे मित्रों, ప్రియమైన మిత్రులారా, इस बाइबल में हमारे परमेश्वर ने हमको एक आज्ञा दी है. ఈ యొక్క బైబిల్లో మా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞ ఇచ్చినాడు. जिस स्थान में मैंने तुमको भेजा है, मैं- वहाँ के लोगों की शांति के लिए तुम प्रार्थना करो. మిమ్మల్ని ఎక్కడికైతే పంపించినానో అక్కడున్న ప్రజల